అందరూ గుడ్ ఈవినింగ్ చెప్పాలి. సార్. వెరీ గుడ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. స్టార్ట్ చేద్దామా? వచ్చేవాళ్ళు వస్తుంటారమ్మా. స్టార్ట్. Recording in progress. నేనేం చెప్పుకున్నామా మనం? రేపు ఎంట్రీస్ చెప్తామని చెప్పుకున్నామండి. ఈరోజు చెప్పుకునేది కదమ్మా, నేనేం చెప్పుకున్నాం? అదే సార్ నేను క్లాస్ అయిపోయినప్పుడు రేపు ఎంట్రీ చెప్తానని చెప్పారండి. ఈ రోజు నేను చెప్పబోయేది కాదమ్మా, నిన్న ఏం చెప్పాను? రివిజన్. క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చెప్పా. ఓకే. ఈ వివో ఎవరమ్మా? నేమ్ రీనేమ్ చేసుకోండి మొబైల్. మన 5 పాయింట్స్ ఉన్నాయిగా, ఒకసారి 5 పాయింట్స్ రాసుకున్నావా? మళ్ళీ మీకు నేను 5 పాయింట్స్ మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను అంటే ఇది మీకు అకౌంట్స్ లో అంత ఇంపార్టెంట్ అది. ఆ 5 పాయింట్స్ వస్తే మీకు మొత్తం అకౌంట్స్ అంతా అయిపోయినట్టే. మీరు ఏదన్నా చేయండి, ఏ క్యాలిక్యులేషన్ అయినా చేయండి, టోటల్ గా ఫైనల్ గా ఏం చేస్తారని అంటే ఆ 5 పాయింట్స్ లో మనం ఏం చెప్తామో అదే చేస్తాం. డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్ చేస్తారు. మీరు క్యాలిక్యులేషన్ మొత్తం చేశారు, లాస్ట్ లో ఏం చేయాలో తెలియలా, మీరు చేసిన క్యాలిక్యులేషన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో 5 పాయింట్స్ ఏంటమ్మా? పంచమాంధ్రం మనం అనుకుంది అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. అసెట్స్, లయబిలిటీస్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. నేను డైలీ చెప్తున్నానమ్మా, ఈ 5 మాత్రం నేను మర్చిపోకూడదు. ఏ బ్యాలెన్స్ ఉంటుంది? అసెట్స్, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, లయబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్, క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్, ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్, ఎక్స్పెండిచర్ డెబిట్ బ్యాలెన్స్. ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం? ఇంక్రీజ్ అయితే డెబిట్ బ్యాలెన్స్. ఇంక్రీజ్ అయితే అసెట్స్ ని డెబిట్ చేస్తాం, లయబిలిటీస్ ని క్రెడిట్ చేస్తాం, క్యాపిటల్ ని క్రెడిట్ చేస్తాం, ఇన్కమ్ ని క్రెడిట్ చేస్తాం, ఎక్స్పెండిచర్ ని డెబిట్ చేస్తాం. అదే డిక్రీజ్ అయితే అమ్మా అసెట్స్ ని క్రెడిట్ చేస్తాం, ఎక్స్పెన్సెస్ ని క్రెడిట్ చేస్తాం, రిమైనింగ్ 3 డెబిట్ చేస్తాం. ఈ 5 ఎప్పుడైనా చెప్పేదనుకున్నాను. ఈ 5 కాకుండా ఇంకేం వస్తాయమ్మా? నేను చెప్పాను, నేను అకౌంట్స్ ఎట్ చెప్పానా? చెప్పండి, హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు? అకౌంట్స్ ఎన్ని టైప్స్ అమ్మా? 3 టైప్స్. ఏదేంటి? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ కంపల్సరీ చెప్పలేదమ్మా. నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్స్ ఈ 5 పాయింట్స్ లోనే ఉంటాయి. అవి ఏంటి, ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను. నేనేం చెప్పాను? పర్సనల్ అకౌంట్స్ గురించి చెప్పా కదా. పర్సనల్ అకౌంట్స్ ఎన్ని టైప్స్ అమ్మా? 3 టైప్స్. ఏవేంటి? నేచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, న్యాచురల్, ఆర్టిఫిషియల్ అండ్ రిప్రజెంటేటివ్. న్యాచురల్ అంటే హ్యూమన్ బీయింగ్స్, ఆర్టిఫిషియల్ అంటే సంస్థల పేరు, ఆర్గనైజేషన్స్. ఇంతవరకు అందరూ క్లారిటీ ఉందా? రిప్రజెంటేటివ్ అంటే గ్రూప్స్, రిప్రజెంటేటివ్ అంటే గ్రూప్ ఒక గ్రూప్ ని రిప్రజెంట్ చేయడం. న్యాచురల్ పర్సన్స్ కి ఎగ్జాంపుల్ రాసుకుంటే మన పేరు రాకేష్,
అరుణ్, జ్ఞానేశ్వరి, శ్రవంతి ఉన్నారు కదా. ఆర్టిఫిషియల్ వచ్చేసి టార్గెట్ అకాడమీ, టీ టైం ఐసిఐఐ, టార్గెట్ అకాడమీ, ఇవన్నీ క్లబ్స్ కూడా ఏమవుతాయమ్మా, నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అవి కూడా పర్సన్స్. గ్రూప్ లో బాయ్స్, క్రెడిటర్స్, డెటార్స్, అవుట్ స్టాండింగ్ ఏమన్నా ఇవన్నీ కూడా రిప్రజెంటేటివ్ అవుతాయి. ఇప్పుడు దాకా అందరికి క్లారిటీ ఉంది. ఇది ఈ పర్సన్స్ ఎప్పుడు వస్తారన్న అకౌంట్స్ లో, పేబుల్ అయినా ఆర్ రిసీవబుల్ ఉన్నా, అకౌంటింగ్ క్లోజ్, ఈ రెండింటిలో ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడైనా పర్సనల్ అకౌంట్ వస్తుంది, లేదా ఆల్రెడీ జనరేట్ అవుతుంది కదా పేబుల్ రిసీవబుల్ లో, దాన్ని మనం సెటిల్ చేసేటప్పుడు సెటిలింగ్ దిస్ పేబుల్ ఆర్ రిసీవబుల్, సెటిల్డ్ ఆర్ పెయిడ్, అప్పుడు మనకి పర్సనల్ అకౌంట్స్ అనేవి మీకు జనరల్ ఎంట్రీస్ లో ఎంటర్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాక తర్వాత ఎగ్జాంపుల్స్ క్లారిటీ వచ్చాయి అందరికి. ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పానమ్మా, ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఐడెంటిఫై చేయటం. ఐడెంటిఫై చేస్తారా ట్రాన్సాక్షన్స్? ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్స్ ఐడెంటిఫై చేస్తారు కదా మీరు, సంచలనం చేయగలుగుతారా? అకౌంట్స్ ఐడెంటిఫై చేస్తారా? చేస్తారు కదా. ఇన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మినిమం ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయమ్మా? మినిమం టూ అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ మోర్ ద మాక్సిమం అమ్మా, మాక్సిమం లిమిట్ ఉందా? ఎన్ని అకౌంట్స్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు లేదా? సరే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇవన్నీ రాసుకున్నారు అంత నిన్న ఏంటమ్మా ఇది? జర్నల్. మీరు ఎవరైనా గూగుల్ ఓపెన్ చేసి జర్నల్ అంటే మీనింగ్ చెప్తారా? నాకు తెలియదమ్మా, మర్చిపోయాను జర్నల్ అంటే ఏంటో. మీరు నాకు చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను మీతో. గూగుల్ ఓపెన్ చేసి జర్నల్ అంటే ఏమొస్తుంది? ఏమమ్మా? జర్నల్ ఈజ్ ఏ బుక్. దాని మీనింగ్ ఏమొస్తుంది చూడండి. జర్నల్ ఏమంటారు? గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జర్నల్ అని టైప్ చేయండి. చెక్ చేసి చెప్పండి అమ్మా. ఫోన్స్ ఉన్నాయి మీ దగ్గర? మీకు డైరీస్ రాసి అలవాటు ఉందమ్మా? లేదు. గుడ్ హ్యాబిట్స్ మనకు ఉండకూడదు ఎప్పుడు కూడా. జర్నల్ ఈస్ ఏ డైరీ అనమాట. ఏంటమ్మా? ఇట్స్ ఏ బుక్ సబ్సిడీ. నువ్వు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతున్నామా, నేను జనరల్ గా అడుగుతాను. ఇట్స్ ఏ డైరీ అనమాట. డైరీ మనం డైరీస్ రాసుకుంటాం, అది మన పర్సనల్ డైరీ. నేను చెప్తానమ్మా, ఒకసారి నేను అందరూ మ్యూట్ లో ఉండండి, నేను చెప్తాను. ఓకే అమ్మా, నేను చెప్తాను. డెఫినేషన్స్ కాదమ్మా, డైలీ రికార్డ్ ఇవ్వండి. ఇప్పుడు డైలీ అంటే ఏం చేస్తాం మనం? రెగ్యులర్ గా మనం డైరీలో మనం ఏం చేస్తామా, డైలీ అన్ని రాస్తామా? రాస్తాం కదా. జర్నల్ లో ఏం చేస్తామంటే డైలీ బిజినెస్ లో చేసే ట్రాన్సాక్షన్స్ ని ఎంటర్ చేస్తాం. ఇదే జర్నల్ బుక్ అంటారు. అలా రోజు ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసే బుక్ ని జర్నల్ అంటారు. మీ సబ్జెక్ట్స్ ఎలాగైతే ఒక సబ్జెక్ట్ బుక్ పెట్టి ఆ బుక్ పేరు ఏంటంటే అకౌంట్స్ బుక్, కామర్స్ బుక్, సైన్స్ బుక్ అని చెప్తారు కదా, అట్లాగే ఇది కూడా జర్నల్ బుక్ అన్నమాట. దీంట్లో ఏముంటాయమ్మా? ఏమో రికార్డ్ చేస్తాం, ఎంట్రీస్ రాస్తాం. రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్ ని ఎంట్రీస్ లో రాస్తాం. వీటిని ఏమంటాం? జర్నల్ ఎంట్రీస్ అంటాం. అర్థమైందా? సరే, జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మన బుక్ అంటే రూల్స్ కానీ వైట్ కానీ ఇలా ఉంటాయి. జర్నల్ ఎంట్రీస్ రాసే బుక్ కూడా ఫార్మాట్ ఉంటుందిగా. రైట్, ఒక్కసారి ఫార్మాట్ చూద్దామా? వెరీ గుడ్ అమ్మా. ఫార్మాట్ చూడండి.
ఫార్మాట్ అమ్మా ఇదేంటండి అంటే ఫస్ట్ కాలం వచ్చేసి డేట్ పర్టికులర్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ డెబిట్ రూపీస్ క్రెడిట్. అది రూపీస్ అయినా అవ్వచ్చు, డాలర్స్ అయినా అవ్వచ్చు కదమ్మా. మన ఇండియాలో ఉన్నాం కాబట్టి రూపీస్ లో రాసుకుంటాం. సో పేస్ జనరల్ బుక్ జనరల్ ఫార్మాట్ ఏంటంటే ఇలా ఉంటుంది. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. డెబిట్ అంటే ఏంటమ్మా, ఎనీ ట్రాన్సాక్షన్ మనం డెబిట్ చేస్తామన్నమాట. లెడ్జర్ బుక్స్ లో డెబిట్ గురించి డిస్కషన్ చేస్తాం. లెడ్జర్ లో లెఫ్ట్ సైడ్ రాసేదాన్ని డెబిట్ అంటాం. ఇక్కడ డెబిట్ అంటే జనరల్ లో, ఇప్పుడు జనరల్ అంటే చెప్తా కదా, చెప్పేటప్పుడు డెబిట్ అంటే ఏం చేస్తాం అనేది నేను చెప్తాను. దీనికి హెడ్డింగ్ పెట్టాలి కదా, ఏమని పెట్టాలి హెడ్డింగ్? ఇన్ ద బుక్స్ ఆఫ్, హెడ్డింగ్ ఏం పెడతామా, ద బుక్స్ ఆఫ్ అని చెప్పేసి ఆర్గనైజేషన్ నేమ్ రాస్తాం. ఎవరి నేమ్ రాస్తాం? ఏ ఆర్గనైజేషన్ అయితే ఆ ఆర్గనైజేషన్ నేమ్ రాస్తాం. లేదు సోల్ ప్రొపరైటర్ అయితే అతని పేరే వస్తుంది. ఫార్మాట్ రాసుకుంటారా? ఎగ్జాంపుల్ ఎంట్రీస్ కూడా రాస్తానమ్మా. చూడండి, మనకి ఇప్పుడు క్యాష్ రిసీవ్ అయిందమ్మా. రిసీవ్డ్ క్యాష్ ఆఫ్ రూపీస్ 1 lakh ఫ్రమ్ రామ్ నుంచి మనకి 1 lakh వచ్చాయమ్మా. ఎంట్రీ చెప్పగలరా? క్యాష్ అకౌంట్ డేటా 2 ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తానమ్మా. క్యాష్ ఆఫ్ రూపీస్, నేను ట్రాన్సాక్షన్ రాస్తున్నానమ్మా. ఇక్కడ వదిలే కన్ఫ్యూజ్ అవుతాను, ఇప్పుడు రాయకూడదు. క్యాష్ ఆఫ్ రూపీస్ 1 lakh received from రామ్. ఇక్కడ ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? 2 సార్. 2 అకౌంట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? క్యాష్ అకౌంట్, రామ్ అకౌంట్. ఇదొక అకౌంట్, ఇదొక అకౌంట్. ఇంత ముందు ఉన్నాయా? అకౌంట్ ఉన్నాయమ్మా? లేవుగా, లేవు కదమ్మా. 1000 సార్. అది 1 lakh అమ్మా. అమౌంట్ కాదమ్మా, ఎంత రాసుకోవచ్చు మన ఎగ్జాంపుల్. అది ఎంట్రీ ఎలా రాస్తాం చెప్పండి? ఒక ఎగ్జాంపుల్ డేటా 2 రామ్ అకౌంట్. ఎంట్రీస్ రాసేటప్పుడు అమ్మా ఫస్ట్ మనకు వచ్చేదాన్ని డెబిట్ చేస్తాం. క్యాష్ అకౌంట్ డెబిట్ టు రామ్ అకౌంట్ అని రాస్తాం. అర్థమైందా? 1 lakh డెబిట్ చేయాలి, 1 lakh క్రెడిట్ చేయాలి. అర్థమైందా? ఇలాగ మనం ఎంట్రీ రాసి నారేషన్ అని రాస్తామమ్మా. ఇక్కడ నారేషన్ రాసేటప్పుడు బేయింగ్ తో స్టార్ట్ అవుతుంది. క్యాష్ ఫ్రమ్ బేయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రిసీవ్డ్ రాసేటానండి ఫ్రమ్ రామ్. ఒక ఎగ్జాంపుల్ కింద రాసుకున్నామ్మా. ఫార్మాట్ రాసి జర్నల్ ఫార్మాట్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకొని ఎగ్జాంపుల్ కింద రాయాలి అందరం. ఎగ్జాంపుల్ పెట్టుకుని అది రాయండమ్మా. జర్నల్ ఫార్మాట్ అని చెప్పేసి ఫార్మాట్ రాసేసి ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి.
రాసుకున్నారు అందరూ? రాసుకుంటే రాసిన కన్ఫర్మ్ చేయాలి. ఇద్దరు కన్ఫర్మ్ చేశారు, ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా ఒకరు కన్ఫర్మ్ చేస్తే స్టార్ట్ చేశారు. వెరీ గుడ్, అందరు కన్ఫర్మ్ చేశారు. ఎంట్రీ చూడండి అమ్మా. ఈ క్యాష్ అనేది ఏంటమ్మా? ఎసెటా, లయబిలిటీనా, ఇన్కమా, ఎక్స్పెండిచరా? క్యాష్ ఏంటమ్మా? రిసీవ్డ్ గురించి మాట్లాడుతుంది కదమ్మా. క్యాష్ అంటే ఏంటి? అసెట్. క్యాష్ అనేది ఒక అసెట్. ఏంటమ్మా ఇది? అసెట్. సరే, అసెట్స్ డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్. ఇక్కడ ఏమన్నా క్యాష్ వచ్చిందంటే క్యాష్ పెరిగిందా తగ్గిందా? క్యాష్ పెరిగింది కాబట్టి ఏం చేసాం మనం? డెబిట్ చేసాం. ఇంకా చెప్పా కదా, అసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి. సరే, ఇప్పుడు ఏం క్రియేట్ చేసామమ్మా మనం? రామ్ అకౌంట్. అంటే రామ్ ఏం చేశాడమ్మా మనకి? పే చేశాడు కదా. అంటే పే చేసిన పర్సన్ ఏం చేసాం మనం? క్రెడిట్ చేసాం. ఇప్పుడు చెప్పండి అమ్మా రూల్. పే చేసిన పర్సన్ క్రెడిట్ చేస్తే ఆబ్వియస్ గా రిసీవ్ చేసిన పర్సన్ ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. ఆపోజిట్ కదా. పే చేసిన పర్సన్ క్రెడిట్ చేసాం కాబట్టి రిసీవ్ చేసిన పర్సన్ ఎప్పుడు కూడా డెబిట్ చేయాలి. ఏమో ఈ పర్సనల్ అకౌంట్స్ లో రూల్స్ అమ్మా. రూల్ ఏంటి? ఇక్కడ పర్సనల్ అకౌంట్ లో రూల్ అని పెట్టుకొని పర్సనల్ అకౌంట్స్ మీరు రాసిన దాని కింద డెబిట్ అని చెప్పి డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్. ఎవరమ్మా? క్రెడిట్ క్రెడిట్ ద గివర్. గివర్ ఆర్ పేయర్. ఎవరైతే పే చేస్తారో వాళ్ళు మనం ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అర్థమైందా? అర్థమైందా? అందరికి అర్థమైందా? జనరల్ ఎంట్రీస్ రాస్తారా మనకి ఇచ్చినప్పుడు? ఫస్ట్ టైం చేయాలమ్మా. జనరల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అకౌంట్స్ మనం ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సరే, నేను ఇంకొక రాసుకున్నాను ఇంతవరకు. రూల్ రాశారమ్మా. ఏదైతే మీరు డయాగ్రామ్ రాస్తున్నారో ఆ డయాగ్రామ్ కింద అకౌంట్స్ హెడ్ కింద రాసుకోండి. పర్సనల్ అకౌంట్ అనే దాని కింద రాసుకోవాలి. ఇది అది నేను ఇంకా చెప్పలేదమ్మా. అవి రియల్ అకౌంట్ నాన్ అకౌంట్స్ వెళ్ళట్లా. నేనేం చెప్పాను మీకు? వాటితో వెళ్ళకుండా ఈ 5 పాయింట్స్ చెప్పా. ఈ 5 పాయింట్స్ అన్ని ఏంటి అంటే ఇవి ఏదో రియల్ అవుతుంది లేదా నామినల్ అవుతుంది. 5 పాయింట్స్ చెప్పకుండా ఒక్కొక్క దానికి నేను చెప్పా డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా అని. అవునా కదా? అందుకని వాటిని ఎక్కువ టచ్ చేయట్లేదు. కానీ ఈ రెండింటిలో మనకు కవర్ అవ్వదు ఏంటన్నా? ఐదుట్లో పర్సనల్ నేమ్స్ అని కవర్ అయ్యాయా? కవర్ అవ్వలేదు. అందుకని నేమ్స్ వరకు సపరేట్ గా అకౌంట్ సెట్ డివిజన్ నుంచి తీసుకొని నేను చెప్పాను అనమాట. అర్థమైందా? సరే, రాస్తున్నారమ్మా ఇది అందరూ?
రాసుకున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, మీరు నాకు పోస్టింగ్ చెప్పాలి. చెప్తారా? చెప్తాను సార్. అరుణ్ స్టార్టెడ్ ఏంటమ్మా బిజినెస్ విత్ ల్యాండ్ 2 lakhs, building 3 lakhs, machinery 2 lakhs, cash ఒక 3 lakhs. దీనికి నాకు ఎంట్రీ చెప్తారా? ఏంటమ్మా ఒకసారి రాసుకున్నాం అందరూ. అరుణ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ, క్యాష్. అరుణ్ దగ్గర ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఉంటే ల్యాండ్ బిజినెస్ కి ఇచ్చాడు. బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ కూడా ఇచ్చాడు. మిషనరీ ఉంది, కొంత మిషనరీ తన దగ్గర, మిషనరీ కూడా బిజినెస్ కి ఇచ్చాడు. క్యాష్ అమౌంట్ ఉంటే క్యాష్ కూడా బిజినెస్ కి ఇచ్చాడు. ఈ 4 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ స్టార్ట్ అయింది కదా, ఎంట్రీ చెప్పగలరా ఎవరన్నా? అమ్మా సరే, నేను రాయనా? మొత్తం కలిపి రావాలి కదా, మొత్తం ఒకే ట్రాన్సాక్షన్ కాబట్టి నేనేం చేస్తానంటే మీకు నేను చెప్తానమ్మా. ఏమేంటి అమ్మా చెప్పండి, నాకు ఒకటి చెప్పండి. ఫస్ట్ ఏంటి? ల్యాండ్. ఇప్పుడు చూడండి అమ్మా, ల్యాండ్ అంటే ఏంటమ్మా? ల్యాండ్ మనకి వచ్చింది, మనం ఎవరో బిజినెస్, అరుణ్ కాదు, మనం బిజినెస్. సరే మనకు ల్యాండ్ వచ్చింది కదా, ల్యాండ్ అంటే ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిందంటే అది అసెట్ కదా, ఏం చేయాలి? దాన్ని డెబిట్ చేయాలి. డెబిట్ చేద్దామా? ఫస్ట్ ల్యాండ్ అకౌంట్ డెబిట్. జర్నల్ లో డెబిట్ అంటే టాప్ లో రాయాలమ్మా, క్రెడిట్ అంటే డౌన్ లో రాయాలి. ఓకేనా? డెబిట్ ఎంత అమౌంట్? 2 lakhs. డెబిట్ లో రాసామా? ఇప్పుడు డెబిట్ సైడ్ రాసామా అమౌంట్. నెక్స్ట్ ఏం వచ్చిందమ్మా? బిల్డింగ్ వచ్చిందిగా. బిల్డింగ్ కూడా ఏంటమ్మా? అసెట్టేగా. అసెట్ ఇంక్రీజ్ అయింది కదా, ఇక్కడ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం? అసెట్ ని డెబిట్ చేస్తాం. అసెట్ ని డెబిట్ చేస్తాం. బిల్డింగ్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 3 lakhs. నెక్స్ట్ వచ్చిందమ్మా బిల్డింగ్ తో పాటు మిషనరీ వచ్చిందా? సో మిషనరీ కూడా ఉంటామ్మా. అసెట్ ఇంక్రీజ్ అయితే ఆపేసి ఏం చేయాలి? మనం డెబిట్ చేయాలి. మిషనరీ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 2 lakhs. ఇంకో వచ్చాయమ్మా, క్యాష్ వచ్చింది కదా. క్యాష్ ఏంటి? క్యాష్ అసెట్ డెబిట్గా అసెట్టేగా. సో క్యాష్ కూడా డెబిట్ చేసాం. ఎంతమ్మా? 3 lakhs. అన్ని కదా మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ రూల్ ఏంటమ్మా? ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ ఈస్ ఏ ఆపోజిట్ అండ్ ఈక్వల్ క్రెడిట్. మరి క్రెడిట్ ఏం చేయాలి చెప్తారా? అంటే డెబిట్స్ అయిపోయాయి కదా, అసెట్స్ కాబట్టి అన్నిటిని డెబిట్ చేసాం. ఇవన్నీ ఎవరు ఇచ్చారమ్మా మనకి బిజినెస్ కి? అరుణ్ అంటే ఎవరు? ఓనర్. ఓనర్ ఇచ్చారు కాబట్టి వాటిని ఏమంటాం? క్యాపిటల్ అంటాం. ఏమంటాం? క్యాపిటల్ అకౌంట్ కి మనం క్రెడిట్ చేయాలి. మొత్తం ఎంతమ్మా? టోటల్ అమ్మా 10 lakhs. వచ్చాయా? బీయింగ్ అరుణ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ పర్టికులర్ అసెట్స్.
అర్థమైందా? సార్ అప్పుడు 20,000 వేసారు. సున్నా మిస్ అయిందా, జీరో మిస్ అయిందమ్మా. ల్యాండ్ ఓకే సార్. ఓకే అమ్మా. ఇప్పుడు ఇందాక ఎంట్రీ రాశారు కదా, అందులో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయమ్మా? ఫస్ట్ రాసిన ఎంట్రీలో 2 అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? 1 2 3 1 2 3 4 5 అకౌంట్స్ ఉన్నాయి. ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయమ్మా? మోర్ దెన్ 2 అయ్యాక ఇలాగ మోర్ దెన్ 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యే ట్రాన్సాక్షన్ అయ్యే ఎంట్రీని ఏమంటామంటే కాంపౌండ్ ఎంట్రీ అంటాం. ఏమంటాం? కాంపోనెంట్. If in any entry more than 2 accounts get affected, then we call that entry as ఏమంటామా? కాంపౌండ్ ఎంట్రీ అంటాం. ఏమంటాం? కాంపౌండ్ ఎంట్రీ. కాంపౌండ్ ఎంట్రీ అంటాం. రాసుకోండి అందరూ, ఎగ్జాంపుల్ రాసుకొని కాంపౌండ్ ఎంట్రీ అనే డెఫినేషన్ మీ ఎగ్జాంపుల్ కింద రాసుకోవాలి. కాంపౌండ్ ఎంట్రీ కింద ఎగ్జాంపుల్ బిజినెస్ స్టార్ట్ చేసిన దానికి కూడా ఇది రాసేసి. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. లేదు సార్ అడుగు, చెప్పమ్మా. ఈ క్వశ్చన్ అవసరం లేదు అమ్మా, ఇంత రాసేసేయండి చాలు. రాసుకుంటే సరిపోతుంది కదా. అరుణ్ కంప్లీట్ చేశారు. ఇద్దరు కన్ఫర్మ్ చేస్తే స్టార్ట్ చేస్తాం. ఆయన ఎస్ఐ కంప్లీట్ చేస్తారు.
ఫాస్ట్ గా రాసుకోవాలమ్మా. ఈరోజు ఎవరైనా న్యూగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇదే రోజు ఈరోజు ఈ 3-4 డేస్ క్లాసెస్ వినకుండా ఫస్ట్ రోజు ఇదే రోజు అయిన వాళ్ళు. ఈరోజు ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడుగా చెప్పిన క్లాసెస్ మన టార్గెట్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయమ్మా, అవన్నీ ఒకసారి వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీరు కంటిన్యూషన్ కి వచ్చేస్తారు. ఫాస్ట్ గా వాచ్ చేయొచ్చు అమ్మ. కొంచెం మీరు కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే జస్ట్ బేసిక్స్ మనం చెప్తామంతే. రాశారమ్మా? చూస్తానమ్మా. స్క్రీన్ షాట్ తీసుకోండి, క్లాస్ అయిపోయిన రాదు. ఎవరైతే రాలేదో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. క్లాస్ అయిపోయిన రాత్రి తీసుకున్నారా స్క్రీన్ షాట్? సార్ కన్ఫర్మ్ చేయండి. నేను క్వశ్చన్ అడిగితే చెప్పండి. ఇప్పుడు నా పేరు ప్రవీణ్ అమ్మ, ప్రవీణ్ కుమార్ నా పేరు. ఏంటి ప్రవీణ్ కుమార్ అంటే మిస్టర్ ప్రవీణ్ కుమార్. నాకు మ్యారేజ్ అయిందమ్మా. మ్యారేజ్ అయితే ఏమంటాను నన్ను? ఇష్టమే అంటాం. హస్బెండ్ అవుతాగా? అక్కడ కూడా ఎవరున్నారు? నేనేగా ఉంది హస్బెండ్ కూడా. సరే, తర్వాత నేను మళ్ళీ అవుతా హస్బెండ్ ఏమన్నా ఉంటే. డాడీ పీకే కూడా అవుతాగా?
ఫాదర్ అవుతానుగా. అమ్మా, మూడు సేమేనా? మూడు మూడు టైం స్లాట్స్ లో మూడిటిలో నేనే అయినప్పటికీ డిఫరెన్స్ ఉందిగా. ఇక్కడేమో మాస్టర్ అన్మ్యారీడ్, ఇక్కడేమో మ్యారీడ్, ఇక్కడేమో పేరెంట్. డిఫరెన్స్ ఉందిగా, సంసార డిఫరెన్స్ ఉందిగా. ఇప్పుడు నేను ఎలా ఒకటి అడుగుతానమ్మా, రెంట్ పెయిడ్ ఏంటమ్మా? రెంట్ పెయిడ్, ప్రీపెయిడ్ రెంట్, అవుట్ స్టాండింగ్ రైట్ రెంట్. రెంట్ పేమెంట్ ఏంటమ్మా? ఇది ఎక్స్పెండిచర్ కదా, ఎక్స్పెండిచర్. ఈ మూడు ఒకటేనమ్మా, రెంట్ పెయిడ్, ప్రీపెయిడ్ రెంట్, అవుట్ స్టాండింగ్ రెంట్. ఏదైనా రెంటే కదా, కాదండి. కాదా? ప్రీపెయిడ్ అంటే ఇంట్లో చెల్లించిందండి, రెంట్ పెయిడ్ అంటే ఇది కరెంట్ ఇయర్ కి సంబంధించింది, మనం పేమెంట్ చేసేసాం, ఇది కరెంట్ ఇయర్ కి సంబంధించింది. ఇదేంటమ్మా? ఎక్స్పెండిచర్. దీన్ని మనం ఎక్స్పెండిచర్ కింద రాస్తాం. ప్రీపెయిడ్ అమ్మా, ప్రీపెయిడ్ అంటే ఇది ప్రీపెయిడ్ అంటే ముందు పే చేసామమ్మా. ఫ్యూచర్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ కి సంబంధించింది. ఏంటి? అడ్వాన్స్. ఏంటనేది? అడ్వాన్స్, అడ్వాన్స్ రెంట్. ఇదేమవుతుందమ్మా? ముందే పే చేసామంటే మనం చెప్పగలరా? ఇది కూడా ఎక్స్పెండిచర్ అన్నారు అంటే కదా, పేమెంట్ చేసాం ఎక్స్పెండిచర్ రాద్దామా? మీకు లాస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను నేను, అడ్వాన్స్ పేమెంట్ చేసాం రెంట్ కోసం 3 months 4 months అడ్వాన్స్ పేమెంట్ చేసామని అంటే దాన్ని ఏమంటాం అని చెప్పాను, అసెట్ అంటాం. అంటమ్మా, ఇదేమైంది? రెంట్ ఇక్కడ అసెట్ అయింది. సరే, అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ అంటే ఎప్పటిదమ్మా? ఇది ప్రీపెయిడ్ నెక్స్ట్ ఇయర్ కాబట్టి అవుట్ స్టాండింగ్ ప్రీవియస్ ఇయర్ది. ఏంటమ్మా? ప్రీవియస్ ఇయర్ది. దీన్ని లయబిలిటీ అంటాం. అర్థమైందా? పే చేయాలి, ఇంకా పే చేయాలా కాబట్టి దాన్ని లయబిలిటీ అంటాం. సేమ్ రెంటేనమ్మా, ప్రతి చోట కూడా మారిపోతుంది. కానీ స్టేటస్ మారిపోయే కొద్దీ దాని అకౌంట్ కూడా మారిపోతుంది. అది ఎక్స్పెండిచర్ కింద వెళ్ళిపోతుందా, ఎసెట్ కింద వెళ్ళిపోతుందా, లయబిలిటీస్ కింద వెళ్ళిపోతుందా అనేది స్టేటస్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుంది, టైమ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుంది. అర్థమైందా? రెంట్ పేమెంట్ చేసాం, కరెంట్ ఇయర్ సంబంధించింది అది. సో ఓన్లీ కరెంట్ ఇయర్ సంబంధించింది అంటే ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ అవుతుంది. ముందుగా పేమెంట్ చేసాం, నెక్స్ట్ ఇయర్ చేస్తాం, ఇప్పుడే పేమెంట్ చేసాం, అడ్వాన్స్ గా పేమెంట్ చేసాం, దాంట్లో ఏమవుతుంది? ఏమంటాం? అసెట్ అంటాం. ప్రీవియస్ ఇయర్ పే చేయాలి, ఇంకా పే చేయాలా, అవుట్ స్టాండింగ్, అదేమవుతుంది? లయబిలిటీ. అప్పటికని పే చేయాలి కదా మనం అవుట్ స్టాండింగ్ అంటే, కాబట్టి దాన్ని లయబిలిటీ అంటాం. సో ఇది ఎక్స్పెండిచర్ కదమ్మా, ఎక్స్పెండిచర్ సంబంధించి. ఇన్కమ్, రెంట్ ఇన్కమ్ కూడా అవుతామా? రాకేష్ దగ్గర పెద్ద బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ రెంట్కి ఇచ్చాడు. రాకేష్ కి రెంట్ వచ్చింది కదా, సో రాకేష్ కి వచ్చే రెంట్ ఏమంటాం? ఇన్కమ్ అంటామా, ఎక్స్పెండిచర్ అంటామా? ఇన్కమ్ అంటాం. అదే రాకేష్ ఒక బిల్డింగ్ రెంట్ కి తీసుకున్నాడు, అతను తీసుకొని వేరే వాళ్ళని పేమెంట్ చేస్తున్నాడు, అది ఎక్స్పెండిచర్ అవుతుంది. మనకు వస్తే రెంట్ ఇన్కమ్, మనం పేమెంట్ చేస్తే ఎక్స్పెండిచర్. చెప్పండి అమ్మా, ఇన్కమ్ ఏంటిది? ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, అడ్వాన్స్ రెంట్ రిసీవ్డ్. ఇంకోటి ఏంటమ్మా? అవుట్ స్టాండింగ్ ఇక్కడ ఏమంటామంటే రావాలి కాబట్టి అక్రూడ్ రెంట్ అంటాం.
రెంట్ ఎక్కడ అయింది కానీ రాలా, క్యాష్ రూపంలో మనకు రాలా. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, రెంట్ రిసీవ్డ్ ఏమవుతుంది? ఇట్స్ ఏ ఇన్కమ్. ఇది కరెంట్ ఇయర్ సంబంధించినట్టు మనకు వచ్చేసింది. సో అది ఇన్కమ్. అడ్వాన్స్ రెంట్ రిసీవ్డ్ అంటే ఏంటమ్మా, మీరేం చెప్పండి? నెక్స్ట్ ఇయర్ సంబంధించిన రెంట్ కూడా ఈ మనం రిసీవ్ చేసుకున్నాం. అంటే మనం రిసీవ్ చేసుకున్నాము అని అంటే ముందుగా రిసీవ్ చేసినప్పుడు ఎప్పుడైతే దాన్ని పేమెంట్ చేయటమో లేదంటే దానికి సంబంధించిన ఫ్యూచర్ లో రావాల్సిన ఇన్కమ్ రాకుండా ఉంటే జరుగుతుందిగా. పేమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుందిగా. ఏదో ఒక రకంలో ఏదైనా క్యాష్ కన్నా రిఫండ్ చేస్తాం, లేదంటే మన బిల్డింగ్ ని కొంత పీరియడ్ కన్నా వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి ఇస్తాం. అడ్వాన్స్ గా వచ్చే ఇన్కమ్ ఏమంటామంటే మనం పే చేయాల్సి వస్తుంది కదా. పే చేయాల్సి వచ్చినట్టు అదేంటిది? లైబిలిటీ. ఏంటమ్మా? లైబిలిటీ. ఎప్పటికప్పుడు పే చేయాలి కదా ఫ్యూచర్ లో, కాబట్టి దాన్ని ఏమంటామంటే లైబిలిటీ అంటాం. అదే మరి 2024 కదా, 2024 ఏప్రిల్ స్టార్ట్ అయింది అంటే ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది. 2023-24 మనకు రెంట్ పే చేసిన వాళ్ళు ఇంకా పే చేయాల అంటే దానితో మనకు రెంట్ రానట్ట, రెంట్ లేనట్ట. బిల్డింగ్ ఫ్రీగా ఇచ్చామా? కాదు కదా, బిల్డింగ్ ఫ్రీగా ఇచ్చినట్టు కాదు కదా. ఆ 12 months ఏమవుతుంది? అక్యుములేట్ అవుతుంది. జనవరి, ఫిబ్రవరి అట్లాగా 2023, 2024 March 31 వరకు 12 months రెంట్ ఏమవుతుంది? అక్రూ అవుతుంది. ఎవ్రీ ఇయర్ మనకు రావాలని చెప్పి రాసుకుంటాం కానీ రాలా. దాన్ని ఏమంటామంటే అక్రూడ్ రెంట్ అంటాం. రెంట్ అక్రూ అయింది కానీ రాలా. సో ఫ్యూచర్ లో వస్తుందిగా. దాన్ని ఏమంటామంటే ఎసెట్ అంటాం. మనకిది ఎసెట్ అవుతుంది. చూడండి అమ్మా, ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో ముందుగా పే చేశాం కాబట్టి అది ఎసెట్ అయింది. అదే ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుగా వస్తే లైబిలిటీ అవుతుంది. సేమ్ అలాగే ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పే చేయకుండా ఉండిపోతే మనకు అది లైబిలిటీ అవుతుంది. మనకు రావాల్సింది రాకుండా ఆగిపోతే అదేమవుతుంది? ఎసెట్ అవుతుంది. అర్థమైందా? ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైందా? ఈ పాయింట్స్ రాసుకోండి అమ్మా. అన్ని చోట్ల ఉంది రెంటే, కానీ దాని టైంని బట్టి, దాని స్టేటస్ ఆఫ్ పేమెంట్ బట్టి, అక్రూడ్ బట్టి అది అవుట్ స్టాండింగా, అడ్వాన్సా, ఎసెటా, లయబిలిటీ అనేది దాని నేచర్ మారిపోతుంది. దాని అకౌంట్ హెడ్ అనేది మారిపోతుంది. రాసుకున్నారా? రిమైనింగ్ వాళ్ళు కూడా చెప్పండి అమ్మా. ఎక్స్పెండిచర్స్ లో ఏమేమి జరగవచ్చు ఇది మనకి చార్ట్ రూపంలో చెప్తా. ఏంటమ్మా? ఎక్స్పెండిచర్
ఎక్స్పెండిచర్ లో అయితే వస్తుందంటే ఎక్స్పెండిచర్ అంటే ఏంటమ్మా డెబిట్ క్రెడిట్ ఎక్స్పెండిచర్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఏమేమి జరగవచ్చు అయితే ముందుగా పే చేయొచ్చు, లేదు అంటే మనం పే చేయకుండా ఉండొచ్చు. ఏంటమ్మా ఇది ప్రీపెయిడ్ ఏమంటాం, ఎక్స్పెండిచర్ ని ముందే పే చేస్తే ఏమంటాం ప్రీపెయిడ్ అంటాం. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. పే చేయకపోతే అవుట్ స్టాండింగ్ అంటాం. ఏమంటాం అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అంటే మనకు అది ఎసెట్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ లయబిలిటీ. ఇప్పుడు చెప్పండి అమ్మా, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్? ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ డెబిట్ బ్యాలెన్స్, ఎందుకన్నా అది అసెట్ కదా, కాబట్టి ఇది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అర్థమైందా? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ ఇది డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్? లయబిలిటీ కాబట్టి లయబిలిటీ అంటమ్మా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సేమ్ అలాగే ఇన్కమ్ కూడా చెప్పండి అమ్మా. ఇన్కమ్ లో కూడా 2 things జరగచ్చుగా. ఏం జరగచ్చమ్మా? 2 things. either income received in advance. మా ఇన్కమ్ ఎప్పుడు కూడా ప్రీపెయిడ్ ఇన్కమ్ అని అనకూడదమ్మా. ప్రీపెయిడ్ ఇన్కమ్ అవ్వదు, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అవుతుంది. అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చదువుకుని ఉంటారు, ఇప్పుడు కొంచెం లాంగ్వేజ్ అనేది అకౌంట్స్ లాంగ్వేజ్ రిలేటెడ్ గా యూజ్ చేసుకుంటే అలవాటు చేసుకుంటాం. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, లేదంటే ఏమవుతుందమ్మా అక్రూడ్ ఇన్కమ్. ఏంటి అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ అవుతుందా అనొచ్చా? అనకూడదు. అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ అనకూడదు, అక్రూడ్ ఇన్కమ్ అనాలి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏంటిదమ్మా మనకి? అది అసెట్ లయబిలిటీ? ఏంటి లయబిలిటీ. లయబిలిటీ కాబట్టి ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అక్రూడ్ ఇన్కమ్ అసెట్ లయబిలిటీ? అక్రూడ్ ఇన్కమ్ అసెట్. సో అసెట్ కాబట్టి ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అర్థమైందా? ఈ చార్ట్స్ లో కూడా రాసుకున్నాం. ఇవి 2 చార్ట్స్ రాసుకోండి. రేపు నాకు హోంవర్క్ చేస్తారా, ఒక ఫైల్ పంపిస్తారా ప్రిపేర్ చేసి? సింపుల్ మనం చేశారు కదా, మన ఎవరు రాశారమ్మా? అసెట్ ఎక్స్పెండిచర్ రాశారు కదా. సో ఈరోజు ఏం చేద్దామంటే 5 points రాసుకొని వస్తారా? నేను ఇక్కడ చెప్తానమ్మా, అదే ఫార్మాట్ లో మీరు రాసుకొని రావాలి. బాబా అసెట్ మీ పేపర్ ని హార్జెంటల్ గా కన్వర్ట్ చేసుకొని ఫస్ట్ అసెట్ అని చెప్పి ఎగ్జాంపుల్స్ రాయండి అమ్మా దీని కింద. నెక్స్ట్ లయబిలిటీ, దీని కింద ఎగ్జాంపుల్స్ రాయండి. నెక్స్ట్ క్యాపిటల్, దీని కింద ఎగ్జాంపుల్స్ రాయండి. నెక్స్ట్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఇలాగా పేపర్ మీరు హార్జెంటల్ గా తిప్పుకొని రాసి దాన్ని నాకు పీడిఎఫ్ గా కన్వర్ట్ చేయాలి. ఫొటోస్ పంపిస్తారు, కొంచెం పీడిఎఫ్ గా పంపించడానికి ట్రై చేయండి. పీడిఎఫ్ లో ఇవి మాకు ఎగ్జాంపుల్స్ పంపించాలి.
సరే ఎక్కడ మీకు దొరుకుతాయి సార్? ఇద్దరు గూగుల్లో దొరుకుతాయమ్మా. గూగుల్లో కాకపోతే మీ దగ్గర +2 బుక్స్ ఉన్నాయి అకౌంట్స్, ఉన్నాయండి. వాటిల్లో ఫైనల్ అకౌంట్స్ అని ఉందా చాప్టర్? 20 ప్రాబ్లమ్స్. ఫైనల్ అకౌంట్స్ లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి మీరు ఆన్సర్స్ లోకి వెళ్తే బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తే అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్ జరుగుతుంది. పిఎన్ఎల్ అకౌంట్కి వెళ్తే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ సార్ 11th క్లాస్ ఉండేది. 11th అమ్మా. సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ బుక్స్ ఉంటే ఫస్ట్ ఇయర్ బుక్స్ లో చూడండి. లేదంటే సిఏ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ దగ్గర స్టడీ మెటీరియల్ వస్తుంది. స్టడీ మెటీరియల్ నేను చూపిస్తానమ్మా మీకు ఎక్కడ జరుగుతుంది అనేది. ఒకసారి చూడండి, మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఆ ఫైల్ ఓపెన్ చేసి రాసుకుంటాను. ఫస్ట్ ఇది రాసుకున్నారా? ఈ 2 చార్ట్స్ రాసుకున్నారా? సరే చార్ట్స్ రాసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఒకసారి నేను ఎక్కడెక్కడ మీకు ఏదైతే అనుకున్నారో దొరుకుతాయో చూపిస్తాను మీకు. స్టడీ మెటీరియల్ ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, మీరంతా రిజిస్టర్ చేసుకోకుండా ఉంటే గూగుల్లోకి వెళ్ళి సిఏ ఫౌండేషన్ స్టడీ మెటీరియల్ టైప్ చేస్తే ఐసిఐ మెటీరియల్ వస్తాయమ్మా. చెప్పండి సార్. ఇదమ్మా గూగుల్లో సెర్చ్ చేయండి, సిఏ ఫౌండేషన్ స్టడీ మెటీరియల్ 2024 అని సెర్చ్ చేస్తే ఇట్లాగా ఐసిఐ అని ఒక వెబ్సైట్ వస్తుంది. ఈ ఐసిఐ మీ వెబ్సైట్, మీ బోర్డు అనమాట. సిఏ బోర్డు మన బోర్డు ఇది. దాంట్లోకి వెళ్తే స్టూడెంట్ సెక్షన్ లోకి వెళ్ళాలి. ICI.org లోకి వెళ్ళినా ఇది దొరుకుతుంది. బోర్డ్ ఆఫ్ స్టడీస్, క్లిక్ హియర్ టు విజిట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ నాలెడ్జ్ పోర్టల్. దీంట్లోకి వెళ్ళి కింద ఉంటాయి చూడండి అమ్మా అన్ని కూడా. చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు, నెక్స్ట్ స్టడీ మెటీరియల్ అన్న చూడండి, స్టడీ మెటీరియల్ న్యూ స్కీమ్. ఇందులోకి వెళ్ళి ఫౌండేషన్ ఇంగ్లీష్ మీడియం పేపర్ 1 అకౌంటింగ్. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఉంటుందమ్మా. మాడ్యూల్ 2లోకి వెళ్ళండి. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 మీరు డౌన్లోడ్ చేసి మొబైల్లో పెట్టుకున్నాము ఎప్పుడు కూడా. అండ్ అన్ని చాప్టర్స్ ఉంటాయి మీకు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దీంట్లో కొన్ని నేమ్స్ దొరుకుతాయమ్మా. ఆ PDF డౌన్లోడ్ చేసి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో, ఇది మాడ్యూల్ 2లో అమ్మా ఉండేది. మాడ్యూల్ 2లోకి వెళ్ళి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అని స్టేట్మెంట్ ఉంటుంది. ఆ ప్రాఫిట్స్ ఉంటాయి కదా, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అని. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ నుంచి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ప్రిపేర్ చేస్తారు. ఇదిగోండి, 10 సమ్స్ లో ఎక్కడైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో ఆ ఎక్స్పెండిచర్స్ లో మీకు నేమ్స్ ఉంటాయి. సాలరీస్, వేజెస్, ఇలాగా మీకు డెబిట్ సైడ్ అంతా కూడా ఎక్స్పెండిచర్ జరుగుతాయి, క్రెడిట్ సైడ్ అంతా కూడా ఇన్కమ్ జరుగుతుంది. ఇది చాప్టర్స్ అన్నమాట. రకరకాల మీకు నంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయి కదా, ఫైనల్ అకౌంట్స్ అనే చాప్టర్ లో కూడా ఉంటాయి. ఇది మాడ్యూల్ 1. మాడ్యూల్ 1లోకి వెళ్తే
చాప్టర్ 7 ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ సోల్ ప్రాపర్టీస్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ వన్ యూనిట్ 1 లోకి వెళ్ళండి. దీంట్లో మీకు ఫైనల్ అకౌంట్స్ అని ఉంటాయి. దీంట్లో కూడా మీకు సమ్ టైప్స్ కొన్ని ప్రాబ్లమ్స్ లోకి వెళ్తే మీకు P&L ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ కూడా ఉంటుంది. ఇదిగోమ్మా ట్రేడింగ్ అకౌంట్, ఈ తర్వాత P&L ఫార్మాట్ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉందా, దీంట్లో మీకు P&L లో డెబిట్ సైడ్ ఉండే అన్ని కూడా ఎక్స్పెండిచర్, క్రెడిట్ సైడ్ ఉండే అన్ని కూడా ఇన్కమ్. దీని తర్వాత బ్యాలెన్స్ షీట్ ఉంటే చూడండి, చాలా చూసారా ఫార్మాట్. ఇవన్నీ మీరు అలాగ మేము స్టేట్మెంట్ చెప్పాం కదా, పక్క పక్కన ఒకే పేజ్ లో మీరు అన్ని రాసుకొని రావాలి. రాసి నాకు PDF పంపించాం. ఎక్కడ దొరుకుతాయండి అంటే మీ స్టడీ మెటీరియల్లోనే దొరుకుతాయి. ఒకసారి మీ స్టడీ మెటీరియల్ మీరు రిఫర్ చేసినట్టు కూడా ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ అంటే చూడండి అమ్మా, P&L అయిపోయాక ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ అని ఉందా, ఫార్మాట్ ఉందా చూడండి, చిన్న ఫార్మాట్, లాంగ్ ఫార్మాట్ ఉంటుంది, మెయిన్ ఫార్మాట్. దీంట్లో అన్నీ ఉంటాయి. క్యాపిటల్ అంటే లైబిలిటీస్ లో క్యాపిటల్ ఉంటుందమ్మా, క్యాపిటల్ కింద ఉంటాయి ఏవేంటి అనేది, అవన్నీ మీరు రాసుకొని రావాలి. రాసుకొని నాకు PDF పంపిస్తారా అందరూ చెప్పండి ఒకసారి, సెండ్ చేస్తారు ఇవన్నీ ప్రిపేర్ చేసి. ఏం చేయాలమ్మా, అసెట్స్ ఎగ్జాంపుల్, లైబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. అమ్మ మీకు లైబిలిటీస్ సైడ్ క్యాపిటల్ ఉంటుందమ్మా, అక్కడ లైబిలిటీ సైడ్ క్యాపిటల్ తీసుకొచ్చి క్యాపిటేటింగ్ కింద రాయి. రాస్తారా? ఓకే అమ్మా, ఫర్ టుడే సైన్ అప్ చేద్దామా? ఫర్ టుడే మనం సైన్ అప్ చేద్దాం. ఈరోజు ఏం చూసామమ్మా, జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్ చూసాము, జర్నల్ ఎంట్రీస్ ఐటమ్ చూసాము, కాంపౌండ్ ఎంట్రీ కూడా చెక్ చేసాం. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్, స్టేటస్ ఆఫ్ పేమెంట్ బట్టి అది ఎక్స్పెండిచర్ నుంచి అసెట్ గా మారుతుంది, లేదంటే లైబిలిటీగా మారుతుంది. ఇన్కమ్ కూడా లైబిలిటీగా మారచ్చు, అసెట్ గా మారచ్చు. అది డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా. నెక్స్ట్ ఇప్పుడు రేపు హోంవర్క్, ఇవి ఎక్కడ దొరుకుతాయని మీకు మీ స్టడీ మెటీరియల్లో ఉంటాయి, చెక్ చేయండి. మొత్తం ఒకసారి చాప్టర్స్ అన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసినట్టు ఒకటి లేదమ్మా. ఈ రోజు చెప్పింది నేను రివిజన్ చేశానమ్మా, అంతే, కొత్త ఏం చెప్పలేదు. ఈ ఫార్మాట్ లో మీరు హోంవర్క్ చేసుకుంటామని చెప్తాను. ఎగ్జాంపుల్స్ అసెట్స్ అన్ని రాయాలి, లయబిలిటీస్ అన్ని రాయాలి, అన్ని రాయండి అమ్మా. దాంట్లో మీకు కనపడే అసెట్స్ వరకు మాక్సిమం మీరు ఎన్ని రాయలేదు అని రాసేసారు. రిపీటెడ్ గా రాయండి అమ్మా. ప్లాంటింగ్ మిషన్ ఒకసారి రాస్తారు, మళ్ళీ నెక్స్ట్ సపరేట్ గా ఉంటుంది, అట్లా రాయండి. డూప్లికేషన్ వర్క్ కాకుండా ఏదైనా సపరేట్ గా రాయండి. ఓకేనా? ఫర్ టుడే సైన్ అప్ చేద్దామండి. సార్ బాగా చెప్పండి అందరూ. బాయ్ అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్ అంటే అమ్మా, ఈవినింగ్ టైంలో ఈవినింగ్ తర్వాత అయినా సరే మనం ఆ రోజు మళ్ళీ మనం కలవము అనుకుంటే గుడ్ నైట్ చెప్పేస్తాం. ఓకే, గుడ్ నైట్ అమ్మా. బాయ్, గుడ్ నైట్ అమ్మా. మీటింగ్ ఏం చేస్తున్నా? Recording